మెంబర్ కొత్త వాళ్ళు వచ్చారు కాబట్టి అందరి ముందు మీకు చెప్పేది ఏంటంటే మంత్ స్టార్ అవార్డ్స్ అనే దాన్ని మనం డిక్లేర్ చేసుకున్నాము గతంలో. దాన్ని కొనసాగిస్తులో భాగంగా ఈరోజు కూడా ఎవరైతే జూన్ నుంచి ఇప్పటి వరకు జరిగినటువంటి వర్కింగ్ డేస్లో హైయెస్ట్గా అటెండెన్స్ ఉన్న వాళ్ళని మేము స్టార్ అవార్డ్స్కు సెలెక్ట్ చేసుకున్నాం. ప్రతి క్లాస్లో ఏబీ సెక్షన్లు కలిపేసి ఎవరైతే ఎక్కువ రోజులు పాఠశాలకు వచ్చిండ్రో వాళ్ళకి స్టార్ అవార్డు ఒకటి. రెండవది ఎక్స్ట్రా టాలెంట్, ఎవరైతే ఈ పాఠశాల నుంచి అద్భుతమైనటువంటి టాలెంట్తో నైపుణ్యంతో బయటికి వెళ్ళి ఫోకస్లోకి వచ్చారో వాళ్ళకి ఎక్స్ట్రా టాలెంట్స్. అలాగే ప్రతిరోజు మన పీటీ సార్ అబ్జర్వ్ చేస్తుండో అసెంబ్లీలో కావచ్చు, స్కూల్లో కావచ్చు, డిసిప్లిన్డ్గా ఉండేటువంటి స్టూడెంట్స్ని సెలెక్ట్ చేయడం జరిగింది. వాళ్ళకు డిసిప్లినరీ స్టార్ అవార్డు వస్తుంది. అలాగే ప్రతి సబ్జెక్ట్లో లాంగ్వేజెస్ కావచ్చు, సైన్స్, సోషల్, మ్యాథ్స్, ఇలా అన్ని సబ్జెక్టులలో ఏ సబ్జెక్టులలో మీరు ఎవరైతే నిష్ణాతులు, ఎవరో టాపర్స్, సబ్జెక్ట్ టాపర్స్ ఉన్నారో వాళ్ళకి కూడా ఈరోజు స్టార్ అవార్డ్స్ డిక్లేర్ చేయబడుతుంది. అలాగే వాటితో పాటు బహుమతులు కూడా అందజేస్తున్నాం ఈరోజు. సో ఇది మనకు వర్కింగ్ డేస్లో చివరి రోజు, అంటే తరగతి గదులకు ఎగ్జామ్స్ అన్నింటి నడుస్తూ ఉంటాయి 23 వరకు. ఇంకా వర్కింగ్ డేస్ ఉన్నాయి. ఇప్పటి వరకు జరిగినటువంటి అంశాలను పరిగణలోకి తీసుకొని మీకు ఈరోజు స్టార్ అవార్డ్స్ ఇవ్వడం జరుగుతుంది. ఎవరికైతే స్టార్ అవార్డు వస్తుందో వాళ్ళు గొప్పది కాదనే విషయం తెలుసు. మిగతా వాళ్ళు కూడా నెక్స్ట్ టైం వాళ్ళు దాన్ని తీసుకోవడానికి కోసం ఇది రొటేషన్లో ఉంటుంది. మన కప్పు రొటేషన్లో ఉంటాయి, అలాగే రొటేషన్లో ఒకరి తర్వాత ఒకరికి వస్తుంది. స్కూల్ సర్వీస్ కూడా మనం స్టార్ అవార్డ్స్ ఇచ్చాం. చాలా మంది పిల్లలు బర్త్డే రోజు స్కూల్కి డస్టర్స్ కావచ్చు, వాల్ క్లాక్ కావచ్చు, లేదా చాక్పీస్ బాక్సెస్ కావచ్చు, సోప్స్ కావచ్చు, చాలా రకరకాల సర్వీస్ చేశారు మీరు. అలాంటి యాటిట్యూడ్ డెవలప్ చేయడానికి కోసం కూడా ఈ స్టార్ అవార్డ్స్ పనిచేస్తున్నాయి. అలాంటిది మీరు ప్రోత్సహించి భవిష్యత్తులో మీరు ఇంతకు మించినటువంటి ఉత్సాహంతో పనిచేయాలనే ఆలోచనతో ఈ అవార్డ్స్ డిక్లేర్ చేస్తున్నాం ఈరోజు. భవిష్యత్తులో జూన్ నుంచి నెక్స్ట్ అకాడమిక్ ఇయర్లో కూడా ఇవి అలాగే కొనసాగుతాయి, నడుస్తూనే ఉంటాయి. దాని ద్వారా మీరు గొప్ప వ్యక్తులుగా ఎదగడానికి కోసం ఆస్కారం ఉంటుందని మా ఆలోచన, చిన్న ప్రయత్నం. అందరూ దీన్ని మన హెచ్ఎం మేడం గారు, స్టాఫ్ మెంబర్స్ అందరూ కూడా ఆలోచనలు పంచుకున్న తర్వాత సపోర్ట్ చేసినందుకు, కంటిన్యూ చేయడానికి అవకాశం ఇచ్చినందుకు ప్రతి ఒక్కరికి కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఇప్పుడు కార్యక్రమాన్ని మనము స్టార్ట్ చేసుకుందాం.